రోజుల్లో వర్షకాలను చంపేశారు. పానదాయకుడి యొక్క ఉద్యోగం ఆయనకు వచ్చేసింది. అప్పుడు యోసేపు చెప్పాడంటే, సరే నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నా గురించి చెప్పు, నేనే పాపం చేయలేదు, నేను చాలా యథార్థపరుడు అన్న విషయాన్ని నువ్వు రాజుగారికి చెప్పావంటే నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు, ఇంకా జైల్లో నేను ఉండాల్సినటువంటి పని నాకు ఉండదు అని చెప్పిన తర్వాత ఆ మాట మాత్రం ఏమీ వినలేదంట. ఎవరైనా చెప్పాడు, పని చేయించుకున్నాడు, తర్వాత మర్చిపోయాడు. చాలా మంది అంతే కదా, మన దగ్గర ఏదైనా పనులు చేయించుకుంటారు, మళ్ళీ మనం మర్చిపోతారు. అలాగే ఆయన కూడా మర్చిపోయాడంట, ఆయన ఉద్యోగంలో ఆయన ఉన్నాడంట. సరే ఈసారి ఫరో కళ వచ్చిందంట. ఏమొచ్చింది? ఫరోకి కళ వచ్చింది. ఫరో కళ వచ్చి ఆ కళ ఏంటో భావం అర్థం కావట్లేదు. అప్పుడు అంతా కూడా ఏంటో బాగా గలుగు చెందుతున్నాడు. ఏంటి కళ, ఏంటి కళ, ఏంటి కళ అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో బోరింగ్గా ఉందా? బోరింగ్ ఉందా? లేదుగా, ఇంట్రెస్టింగ్గానే ఉందిగా. సరే, అయితే ఏమైందంటే కళ రాగానే ఆ కళలో ఎవరు చెప్తారు అని అడగగానే యోసేపు అని ఒక ఆయన ఉన్నాడు. నాకు కళ వచ్చినప్పుడు చెరసాల్లో నాకే ఆయన కళ యొక్క భావం చెప్పాడు. రాజా, మీరు కనుక ఒకసారి ఆయన పిలిపించారు అంటే ఆయన మీ కళ భావాన్ని